సార్ మీరు చూస్తున్నట్టయితే ఈరోజు తెలంగాణలో కొండా సురేఖ గారు నాగార్జున వాళ్ళ మాజీ కోడల మీద కేటీఆర్ మీద చాలా వ్యాఖ్యలు చేశారు. ఇది కొండా సురేఖ చేసింది 100కి 100 పాళ్ళు తప్పే. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ హైడ్రా దుమారాన్ని కవర్ చేయడానికి ఇది రేవంత్ రెడ్డి మంత్రి సురేఖతో మాట్లాడించినట్టు వ్యాఖ్యలు వస్తున్నాయి. కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుండేది. ఓకే, రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు, నోటు దూరం తగ్గించుకోవాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో ఇమంది రామారావు గారు ఉన్నారు. సార్ సీనియర్ జర్నలిస్ట్, మూవీ క్రిటిక్స్ అండ్ అఫ్ కోర్స్ పొలిటికల్ అనలిస్ట్ కూడా. సో సార్ మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నాడు. ఈ రోజు మనం చూసుకుంటే తెలంగాణలో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి కేటీఆర్ గారు, తర్వాత సమంతకి, నాగార్జునకి ఇలా కుమ్మక్కులో చాలా సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ వల్లే సమంతకి విడాకులు అయ్యాయని చెప్పేసి కొండా సురేఖ గారు చాలా పెద్ద దుమారం రేపారు. సో అసలు ఆ కాంట్రవర్సీ మొత్తం దాని మీద సార్ ఒపీనియన్ ఏందో అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. బాగున్నారా సార్? బాగున్నా సార్. మీరు చూస్తున్నట్టయితే ఈరోజు తెలంగాణలో కొండా సురేఖ గారు నాగార్జున వాళ్ళ మాజీ కోడల మీద, కేటీఆర్ మీద చాలా వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇన్కన్వెన్షన్ కూలకుండా ఉండాలంటే సమంతని నా దగ్గరికి పంపమని కేటీఆర్ అడిగితే నాగార్జున పంపలేదంట. ఈ విషయం తెలిసి సమంత విడాకులు తీసుకుందని ఈ పర్టికులర్ ఇది ఏదైతుందో ఇది ఎక్కువ దుమారం రేపుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి వ్యక్తిగతమైన మాటలు మనం మాట్లాడుకోకూడదు. కానీ పబ్లిక్ లోకి వచ్చారు. పబ్లిక్ వచ్చిన తర్వాత అది మంచిదా చెడ్డదా, వాళ్ళు మాట్లాడింది సముచితంగా ఉందా, అసందర్భంగా ఉందా అన్నది మనం ఒక విశ్లేషకుడిగా చెప్పుకుంటున్నాం. అంటే విశ్లేషకుడిగా చెప్పుకుంటున్నాం తప్ప మరో అభిప్రాయం కాదని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే సార్. ఇక్కడ కొండా సురేఖ మాటలు ఎలా పొలిటికల్ హీట్ లో తను కొంచెం అంటే ఎలా అంటే మన కొంచెం దాన్ని ఆవిడ రెచ్చిపోయి, ఆవిడకి వివేకం నశించి ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎవరిని గురించి మాట్లాడుతున్నామో తెలియక ఆవిడ దృష్టిలో ఓన్లీ కేటీఆర్ మాత్రమే ఉన్నారు. కేటీఆర్నే టార్గెట్ చేస్తుంది అనుకుంది, కానీ తన మెడకు ఇంత ఉచ్చు బిగుస్తుందని ఏ రోజు తను అంటే ఎప్పుడు ఏ క్షణంలో కూడా అనుకున్నట్టయితే ఈ మాటలు రావు సార్. ఇకపోయినట్టయితే దీన్ని రకరకాలుగా అనుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న 2 మాటలు చెప్పేసి కంటిన్యూ చేస్తారు. మొత్తానికి ఈ కేటీఆర్ మీద కొండా సురేఖ అనేటువంటి ఒక మహిళా మంత్రి టార్గెట్ కాదు మాట్లాడితే ఎంతమంది ఐక్యం అయిపోయారండి. అందరూ ఐక్యం అయిపోయారు. ఇండస్ట్రీలో మొత్తం మాట, చిన్న చితక పెద్ద సూపర్ గే అందరూ ఐక్యం అయిపోయారు మాట. దాన్ని నిజంగా అభినందించవలసినటువంటి విషయం. చిరంజీవి గారిని తిట్టిన, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన, చిరంజీవి గారి తల్లిని తిట్టిన, పవన్ కళ్యాణ్ గారి భార్యను తిట్టిన, కూతుర్లు కూడా రేప్ చేస్తారంటే కిమ్మనకట్ట ఉండేటువంటి ఈ ఇండస్ట్రీ ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. అందరూ కూడా ఎవరికి వారే స్టేట్మెంట్. ఈ ఐకమత్యాన్ని మనం తప్పకుండా అభినందించాలి. వీళ్ళు ఇంత మంచి ఐకమత్యం ఉందంటే ఇది వర్ధిల్లాలని మనం కోరుకుందాం. ఇక కొండా సురేఖ వద్దాం. ఇది కొండా సురేఖ చేసింది 100కి 100 పాళ్ళు తప్పే. ఆవిడ ఏదో ట్వీట్ పెట్టిందని చెప్పారు సమంతకి, నన్ను క్షమించమ్మా అని చెప్పేసి మీడియా ముందు కూడా వచ్చి చెప్పారు సార్. ఇది మీడియా ముందు కూడా చెప్పారు అనుకోండి. ఒకసారి నోరు జారిపోయినట్టయితే, అందుకే అంటారు బాబు, పెదవి దాటితే పృథివీ దాటుతుందని. దాని అర్థం ఏంటంటే పెదవి దాటినట్టయితే ప్రపంచం దాటిపోతుంది అన్నమాట. కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుండేది. అయితే ఇక్కడ చాలా మంది పొలిటికల్ గా డైవర్సిఫైడ్ పాలిటిక్స్ ఏమైనా ప్రయోగించిందా, దీనివల్ల
వాళ్ళకి ఏదైనా పొలిటికల్ మైలేజ్ వస్తుందంటే, పొలిటికల్ మైలేజ్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు, నోటి దూరం తగ్గించుకో అని అవును. కదా. ఇచ్చారు. గనక ఇది కేవలం వ్యక్తిగతంగా కొండా సురేఖ మాట్లాడిన మాటలే. దీన్ని ఎక్కువగా నా దృష్టి ఏంటంటే, దీన్ని ఎక్కువగా రెచ్చగొట్టి రచ్చ చేయడం కాకుండా తను తను చాలా బాగా మాట్లాడుతుంది. ఆడవాళ్ళలో చాలా మంచి స్పీకర్. అవును. అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా మెచ్చుకున్నటువంటి స్పీకరు. ఉమ్, అంటే మాట్లాడడం. ఉమ్, స్పీకర్ అంటే సభా ప్రాంగణంలో స్పీకర్ కాదు, ఓకే. మంచి ఆరేటర్. గనక వెంటనే క్షమాపణలు చెప్పి ఈ గొడవ ఇతరితో సద్దు మనిగిపోతే బాగుంటుంది. అవును సార్. క్షమాపణలు చెప్పిన తర్వాత ఇంకేం చేయలేరు కదా ఎవరు. నువ్వు అవును. ఇప్పుడు అంతా మా మంత్రి గారు అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి కొండా సురేఖ జీవితంలో ఒక మాయని మచ్చ కదా ఇది. ఉమ్, దీని నుంచి తప్పించుకోలేదు ఆవిడ. అవును. తప్పించుకున్నట్టే రుజువులు సాక్ష్యాలు కోర్టులు ఎన్ని అవుతాయి. ఇది సమయం వృధా. మీరు చేయవలసిన పనులు చేయండి, మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కనుక మనం ఏం చేద్దామంటే దీన్ని రెచ్చగొట్టుద్దండి. అవును. అయిపోయింది, తప్పు జరిగిపోయింది. 100% తప్పు కొండా సురేఖదే. ఓకే. నువ్వు రాజకీయం మాట్లాడవు, అంతేగాని వ్యక్తిగత విషయానికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. వెళ్తే ఇట్లాంటి పరిణామాలే వస్తాయని ఇంకొకసారి హెచ్చరిస్తూ సార్. దీన్ని ఇంతటితో మీరు ముగించమని నేను కోరుకుంటున్నాను అన్నమాట. అవును సార్. దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు దయచేసి. అవును సార్. ప్రజాపాలన కుంటుపడుతుంది. అవును సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ, సార్, ఈ హైడ్రా దుమారాన్ని కవర్ చేయడానికి ఉమ్. ఇది రేవంత్ రెడ్డి మంత్రి సురేఖతో మాట్లాడించినట్టు వ్యాఖ్యలు వస్తున్నాయి. లేదండి, అది హైడ్రా అంటే సద్దుమణిపోయింది కదా. హైడ్రా గురించి సద్దుమనడానికి ఇంక ప్రత్యేకించి వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం లేదు. ఉహు, జనం ముట్టికాయలు వేశారు, ప్రజాప్రతినిధులు కూడా ముట్టికాయలు వేశారు, కోర్టులో వాళ్ళు కూడా ముట్టికాయలు వేశారు. ఇంకేముంది, ప్రళాంగ్ చేయరు. ఇంకా ఉమ్, దీన్ని ఎక్కడితో సదుమైపోయింది. ఇంకెవరైనా ఆ మూసీ నది జోలికి వెళ్ళమని చెప్పండి, ఆ పాత బస్సు జోలికి వెళ్ళమని చెప్పండి, పబ్లిక్ వార్నింగ్ ఇస్తారు. ఇక్కడ కానీ వచ్చి నరికేస్తామని చెప్తున్నారు. ఓకే. అంతవరకు తీసుకెళ్ళడం అది కరెక్ట్ కాదు, ప్రభుత్వానికైనా కరెక్ట్ కాదు. ఒక్కసారి వీళ్ళు మర్చిపోతున్నారండి, ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రజలు. ప్రజలు. ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు అది నిర్మించబడిందే ప్రభుత్వం, అది అవును. వేరే కాదు. ఉమ్, ఇంతమంది ప్రజలు తిరస్కరిస్తున్నప్పుడు ప్రభుత్వం శిరోధార్యం, తప్పకుండా దాన్ని అమలు చేయాలి. అవును. నీ చట్టం వేరండి, చట్టాలు మీరు మార్చండి. అయితే పేదవాడిని చంపని ఎవరు చెప్పారు? బలవంతంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పించమని ఎవరు చెప్పారు? అవును. వాడు జీవితాంతం పోగేసిన డబ్బుతో రెండు అంతస్తులు కట్టుకున్నట్టు పడగొట్టేస్తే మళ్ళీ ఇంకెప్పుడు? వాడు గవర్నమెంట్ డబ్బు ఎప్పుడు వస్తుంది? వాటి అప్పులు చేసిన అప్పులు ఎలా తీస్తారు? బ్యాంకులు అప్పులు ఉన్నాయి. అప్పు లేకుండా ఎవడు ఈ రోజుల్లో ఇల్లు కట్టడం. అంటే 75% అప్పు తీసుకున్నట్టు చేస్తే ఒక 5% 10% కట్టే ఉంటారు, మిగతా 60% కట్టదు. ఇవన్నీ ఆలోచించాలి, ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళు చేస్తారు. బట్ హైదరాకి ఈ మన ఎవరు సురేఖ ఈ సురేఖ కూడా ఇట్టి సంబంధం లేదు. ఓకే. ఓకే సార్. అండి అయితే ఇప్పుడు మనం సమంత విషయానికి, తర్వాత కేటీఆర్ గారి విషయానికి వస్తే వీళ్ళిద్దరికి నిజంగా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మనకి ఈ రుజువులు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కదండి. ఇప్పుడు కేటీఆర్ కి సమంతకి సంబంధం ఉందనుకోండి తంతారు, లేదనుకోండి రుజువులు చూపిస్తారు. అది మనకెందుకు అట్నండి? ఓకే. అంటే వ్యక్తిగత జీవితాన్ని మనం ఎప్పుడు కూడా వ్యక్తిగత జీవితాన్ని చెప్పినప్పుడు నువ్వు ప్రూఫ్ చూపించాలి. ఓకే. లేకపోయినట్టయితే మనల్ని ఇప్పుడు ఏమంటున్నారు, మీడియా అండి ఊసుకొని మాటలు ఎన్నో చెప్తారండి, అంతా ఫేక్ అంటారు. ఆ మాట మనం ఎందుకు అనిపించాలండి? మనం మాట చెప్పామంటే ఆయన కరెక్ట్ గా చెప్తాడట, ఎటు చెప్పడు అనేటువంటి క్రెడిబిలిటీని మనం సంపాదించినట్టయితే మనం బతుకుతాము, మన వీడియోలు బతుకుతారు, ప్రజలకు మంచి సందేశం ఇస్తుంది. ఓకే సార్. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సమంత మీద కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ చాలా ట్వీట్స్ చేస్తున్నారు. అయితే అవునండి, నేను ఉన్నానని మొత్తం అందరూ ఉన్నారు. అందుకే వాళ్ళు అందరి తాలూకు ఐకమత్యానికి జోహార్ అని చెప్తున్నాను నేను. వాళ్ళ ఐకమత్యానికి జోహారు. మేధావులు, కుహనా మేధావులు ఎవరెవరు సందేశాలు ఇస్తున్నారు, మన సందేశాలు ఎవరు లేదు, పరిష్కారం చెప్తున్నాను.
అంటే కొండా సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పి ఈ గొడవ ఇంతటితో సద్దు మనిగేలా చేయను ఒకటి. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే సమంత ట్వీట్ లో చాలా అద్భుతమైన ప్రయోగాలు చేసిందండి. ఎంతసేపు మా కుటుంబం మా కుటుంబం మా కుటుంబం అంది. అది చాలా గొప్ప మాట అండి. విడాకులు తీసుకున్నా ఇంకొకరితో నిశ్చితార్థం జరిగినా స్టిల్ మా మా కుటుంబం మా కుటుంబ తాలూకు ప్రతిష్టని దిగజార్చడానికి మీరెవరు అంటే ఆవిడ కూడా కేసు పెట్టింది అన్నమాట. అదొకటి చెప్పుకోదగ్గ అవసరం అన్నమాట. మా కుటుంబాన్ని ఆవిడ కుటుంబాన్ని కలుపుకోవడం విడాకులు వచ్చినప్పుడు కూడా అది మనం గమనించదగ్గ అవసరం. ఇది సమంత ఫ్యాన్స్ అందరికి కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతారు. ఓకే సార్. సో థ్యాంక్ యూ.